హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్లో స్పెషల్గా ఎప్పుడు ఆనియన్ పకోడీ, బజ్జీ, మిక్చర్ అలా చేసుకోకుండా ఇలా ఒకసారి చికెన్ పకోడీ ట్రై చేయండి. ఎలా చేయాలో ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/2 kg చికెన్ మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇలాగా 3 వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా ఉంటుంది కదండి, వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసే ముందు నేను ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేయడం వల్ల పకోడీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 10 to 15 కాజు వేసుకున్నాను. మీకు కాజు అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ ఒక 5 to 6 పచ్చిమిర్చిని సన్నగా స్లైసెస్ చేసి వేసుకున్నాను. స్పైసీస్ ఇష్టపడే వాళ్ళైతే ఇలా వేసుకుని చికెన్ పకోడీలో మంచిలో నంచుకుంటూ తింటుంటే సూపర్ ఉంటుంది. అలానే ఒక ఎగ్ కంపల్సరీ వేసుకోవాలండి. ఎగ్ వేయడం వల్ల పకోడీ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే క్రిస్పీగా కూడా వస్తుంది. మంచిగా హ్యాండ్తో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ఆ పిండి, ఉప్పు, కారం అనేది పీసెస్కి అంత బాగా పడుతుందండి. అండ్ మనం కార్న్ఫ్లోర్, మైదా, బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ కూడా చాలా బాగా వస్తుంది. మీ దగ్గర మైదా లేకపోవడం వల్ల లేదా మైదా ఇష్టం లేకపోతే మైదా స్కిప్ చేయొచ్చు. మైదా కంపల్సరీ వేయాలని రూల్ లేదు. వరిపిండి, కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మంచిగా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా బయట అయినా ఉంచుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఇప్పుడు హీట్ అయ్యాక ఒక్కో పీసెస్ కింద విడతీస్తున్నట్టు పకోడీలాగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. కాబట్టి కొంచెం స్టార్టింగ్ వేయగానే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి. కొంచెం బాగా హీట్ ఎక్కువైపోతుంది అన్నప్పుడు లో ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్ హై ఫ్లేమ్ పెట్టాను. పకోడీ అంతా వేసాక లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేశాను. అలా లో టు హై ఫ్లేమ్ అనేది మార్చుకుంటూ ఫ్రై చేయడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటుంది. బయట అనేది క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది. అండ్ పీస్ కుక్ అయ్యిందా లేదా అని డౌట్ అలాంటి ఏమీ అవసరం లేదండి. పకోడీ వేసి గోల్డెన్ కలర్ వచ్చి మంచి క్రిస్పీగా ఫ్రై అయితే లోపల పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, నాకైతే ఒక 7 to 8 మినిట్స్కి లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అలా మూవ్ చేసుకుంటూ ఫ్రై చేస్తే 7 మినిట్స్కి కుక్ అయిపోయినాయి. అంతే, వేడివేడిగా పకోడీ అనేది సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్క పీస్ తింటూ మధ్యలో ఆ పచ్చిమిర్చిని నవ్వులుతూ ఉంటే స్పైసీగా చికెన్ లవర్స్కి ఫిదా అయిపోతారు. అండ్ కరివేపాకు కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీ ఉంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పీస్ అనేది, అండ్ ఎంత బాగా కుక్ అయిందో, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇది మనం సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. లైక్ రసం, పప్పుచారు, సాంబార్ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ మనం స్నాక్ ఐటమ్గా కూడా ఈవినింగ్కి కుక్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.